భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్లకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది ఎన్నికల అధికార యంత్రాంగం. అయితే ప్రధానంగా కొత్తగూడెం కార్పొరేషన్ పైనే అందరి కన్ను కూడా వేశారని చెప్పుకోవాలి. ప్రధానంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా డి అంటే డి అన్నట్లుగానే విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నేత వనమా రాఘవ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన పోలింగ్ సరళిని స్వయంగా పరిశీలించేందుకు, ఆరా తీసేందుకు, క్యాడర్లో కొంత సమన్వయం నింపేందుకు ప్రస్తుతం ఆయన అన్ని వార్డులను కూడా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తగూడెం అంటేనే వనమ అంటే కొత్తగూడెం. ఇది మీ క్యాడర్ మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చారు. మాజీ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి ఇంకా ప్రజలు గుర్తుంచుకున్నారని కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అటు బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారు. ఎట్లా ఉంది పోలింగ్ సరళి, ఎలా కొనసాగుతుంది? నిజంగా ఓటర్లు మీ వైపు ఉన్నారని మీరు చెప్తున్నారు, మరోవైపు తమ వైపే ఉన్నారని కాంగ్రెస్ చెప్తుంది. నిజంగా ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? వాస్తవంగా ఇవాళ ఈ కార్పొరేషన్ ఎన్నికల నుంచి విజయ డంకా మోగించడానికి బీఆర్ఎస్ పార్టీ బాగా ఫాస్ట్లో నడుస్తూ ఉంది. గతం కంటే పార్టీ చాలా పటిష్టతగా ఉరుకులు పరుగులతో నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే అర్థం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు అయితే ఏంటి, కేసీఆర్ కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలు ఏంటి, అనేకమైనటువంటి సుష్టమైనటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోవటం వల్ల ప్రజలంతా కూడా ఒక చైతన్యం వచ్చేసింది. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి అన్ని రకాల మంచి సంక్షేమంతో ముందు ఉంటుందని చెప్పేసి ఒక నడుస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా మరి కొత్తగూడెం కార్పొరేషన్ అయింది. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లతో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గత వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి కూడా మరి కేటీఆర్ పిలుపు మేరకు వద్దిరాజు రవిచంద్ర గారు అయితే ఏంటి, వన్మా వెంకటేశ్వరరావు గారు అయితే ఏంటి, రేగా కాంతారావు గారు అయితే ఏంటి, మేమైతే ఏంటి ఒక సమిష్టిగా ఇవాళ పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా గతంలో కంటే పార్టీ బాగా స్పీడ్లో ఉంది. ఇప్పుడు నేను చూస్తూ ఉన్నా, నేను ఈ మధ్యకాలంలో ప్రచారం కూడా చాలా స్పీడ్గా అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా. ఒకప్పుడు ఏమనుకున్నారంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెంలో అయిపోయింది, కొత్తగూడెం వర్గంలో బీఆర్ఎస్ పార్టీ లేదు అని చెప్పేసి ఉన్న వాళ్ళకి ఇదొక గుణపాఠం. ఇవాళ మా సత్తా ఏంటో చూపెట్టాం. రేపు ఫలితాల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని మనం చేస్తూ ఉన్నాం. వాళ్ళు వచ్చిన 25 ఏళ్లకు పైగా కొత్తగూడెంలో మీ నిర్ణయాలు శాసనాలుగా అమలయ్యాయి. దాదాపు రాజకీయాలన్నీ కూడా వన్ సైడ్గా చేసుకుంటూ వచ్చారు. కానీ ప్రస్తుతం సీన్ మారిపోయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన భుజస్కంధాలపైనే కొత్తగూడెం అభ్యర్థులందరినీ కూడా వేసుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా ఆ గెలుపు కూడా ఖాయమంటున్నారు. కొత్తగూడాన్ని నందనవనంగా తీర్చిదిద్దానని కూడా హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి నిజంగా రాష్ట్రంలో అధికారంలో బీఆర్ఎస్ లేదు. ప్రస్తుతం ఇక్కడ బీఆర్ఎస్ కౌన్సిలర్ని గెలిపిస్తే అసలు ఏం చేస్తారు? నిధుల కొరతను ఏ విధంగా అధిగమిస్తారు? ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గంలో 40 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్ర వనమా వెంకటేశ్వరరావుది. గెలిచినా ఓడినా ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి అంటేనే వనమ. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఇక్కడ ప్రతి మూల ఏ మూల ఏముంది, ఎక్కడ ఏముంది అన్నది వనమా కుటుంబానికి తెలుసు తప్పితే ఇవన్నీ కూడా ఈ జంపింగ్ క్యారెక్టర్ కాదు. ఇది బీసీ సీటు. నేను అడుగుతూ ఉన్నాయి, బీసీ సీట్ను కూడా కైవసం చేసుకోవడానికి చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రలు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఈ నియోజకవర్గానికి ఎవరు ఏం చేశారని అడుగుతూ ఉన్నా. ఒక వన్మా వెంకటేశ్వరరావు గారు ఈ నియోజకవర్గాన్ని అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కొన్ని వేల కోట్ల రూపాయలతో ఇలా కొత్తగూడెం పాల్వంచని అభివృద్ధి చేసినాం. మొన్న ఎలక్షన్ల ముందు గెలుపోవటంలో సహజం, ఓడిపోయినంత మాత్రం లేదు. వనమా గారు వయసు ఇదైనా సరే ఈ ఎన్నికల్లో మరి బ్రహ్మాండమైనటువంటి ప్రచారం చేయడం జరిగింది. కేటీఆర్ గారు కూడా అప్రిషియేట్ చేశారు, వనమా గారు గో హెడ్ అని చెప్పేసి. ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ వ్యవహారాలు. ఏది ఈ అంశం ఎక్కడి వరకు వచ్చింది? ఇటీవల కేటీఆర్ పన్నెండులో కేటీఆర్ని కలిశారు, అనేక అంశాలు కూడా కేటీఆర్తో ప్రస్తావించారు. వనమా రాఘవ క్రియాశీలకంగా పనిచేయాలని అందరూ అడుగుతున్నారు, కానీ ఆయనకు బాధ్యత కల్పించాలని కూడా మీ క్యాడర్ కోరుతోంది. దానిపై ఏమైనా క్లారిటీ వచ్చింది అధిష్టానం నుంచి? సమయం వచ్చినప్పుడు అన్ని క్లారిటీ వస్తాయి, దీంట్లో ఏం లేదు. ఎందుకంటే మేము మా ఒకటే సిద్ధాంతం, రాజకీయాలు ఉన్నా లేకపోయినా కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడటమే మా జయం. ఎందుకంటే మేము గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాలు పనిచేసినాం. దాని తర్వాత కేసీఆర్ గారు ఈ తెలంగాణని సాధించినటువంటి వ్యక్తిగా మేము ఆయన పిలుపు మేరకు మేము ఎమ్మెల్యేగా ఉండి మేము ఆయన నాయకత్వంలో పార్టీలో చేరటం జరిగింది. మేమేదో ఉట్టిగా పోవటం కాదు. ఆయన మాకు సరైనటువంటి గౌరవం ఇచ్చాడు. ఇక ఎన్నికల్లో అంటవా అది సహజం, గెలుపు ఓటములు, కానీ మాకు మంచి గౌరవం ఇచ్చాడు. పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా మా ఇంటికి వచ్చి చెప్పారు, గో హెడ్ రాఘవ అని చెప్పడం కూడా జరిగింది.
మా కుటుంబానికి మంచి ప్రోత్సాహం ఇచ్చాడు. ఇప్పుడు కూడా వనమా గారు అంటే చాలా గౌరవం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి. ఇప్పుడు సస్పెండ్ ఉంటుందా పోతుందా అని కాదు, మా జయం ఒకటే. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయటంలో మా కుటుంబం జయం. మేము దాంట్లో మా భాగస్వామ్యత, మా పాత్ర మేము ఏ రకంగా వ్యవహరించాలో మేము వ్యవహరిస్తున్నాం. ఇవాళ నేను ఒకవేళ ఇదైనా సరే నేను చురుగ్గా పార్టిసిపేట్ అవుతున్నా. ఇలా కొత్త నియోజకవర్గంలో ఈ కార్పొరేట్ ఎన్నికల్లో నేను కీలక పాత్ర వహించిన. వడ్డిరాజు గారు, రవిచంద్ర గారి నాయకత్వంలో, వన్మా వెంకటేశ్వర, రేఖాకాంత గారి నాయకత్వంలో. ఇది నగ్న సత్యం. ఇవాళ పార్టీ కూడా చాలా ముందుకు పోతుంది. అందరం సమిష్టి చేశాం. ఖచ్చితంగా ఫలితాలు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండటంలో ఎటువంటి అతిశయోక్తి మనం చేస్తూ ఉన్నాం. మొత్తంగా తొలిసారిగా జరుగుతున్నటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయ డంకా మోగిస్తామని చెప్తున్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నేత వనమా రాఘవ. గో హెడ్ అని ఇప్పటికే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు తనకు సూచనలు చేశారని, పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు, కేటీఆర్ను సీఎం చేసేంత వరకు తన కార్యాచరణ ఇదే విధంగా కొనసాగుతుందని కూడా స్పష్టం చేస్తున్నారు వనమా రాఘవ. ఇది వీడియోస్ 9 రావుతూ, రిపోర్టర్ ఉదయ్, RTV కొత్తగూడెం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.